హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. పండగకి అందరూ ఊరెళ్ళుంటారు కదా. వచ్చేటప్పుడైతే చక్కగా రకరకాల పిండి వంటలు తెచ్చుకుంటుంటాం కదా. ఈసారి పిండి వంటలతో పాటుగా అమ్మని అడిగి ఇలాంటి కొన్ని ప్రీమిక్స్ రెసిపీస్ కూడా తెచ్చుకోండి. ముఖ్యంగా రూమ్స్లో ఉండే వాళ్ళకి, ఇంకా వర్కింగ్ పీపుల్కి కూడా బిజీ డేస్లో ఈ ప్రీమిక్స్ రెసిపీస్ చాలా ఉపయోగపడతాయి. ఈరోజు వీడియోలో అయితే మనం పెసరట్టు ప్రీమిక్స్, ఉప్మా ప్రీమిక్స్, ఇంకా చట్నీ ప్రీమిక్స్, ఈ 3 రెసిపీస్ని చూద్దాము. ముందైతే పెసరట్టు ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ చేయడానికి ఇక్కడ నేను 4 కప్పుల పెసలు తీసుకున్నాను. మీరు ఏ గిన్నె అయినా, ఇంట్లో ఉండే గిన్నె కానీ, గ్లాస్ కానీ, దేంతో అయినా కానీ 4 కప్పులు పెసలు తీసుకుంటే అరకప్పు బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను సింగిల్ పాలిష్ రైస్ వేసాను. మీరు ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. వీటిని అయితే ఫాస్ట్గా కడిగేసుకోవాలండి. నానకూడదు. పప్పు కానీ, పెసలు కానీ, బియ్యం కానీ నానకూడదు. ఫాస్ట్గా ఒక 2 సార్లు కడిగేసుకొని జాలిగిన్నెలో వేసేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు పెట్టేసామంటే కొంచెం స్లాంట్గా పెట్టండి, నీళ్ళు త్వరగా డ్రైన్ అయిపోతాయి. ఇందులో నీళ్ళన్నీ కూడా వడారిపోతాయి. నీళ్ళన్నీ వడారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ పెసల్ని వేసేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీకు ఎండ అందుబాటులో ఉంటే చక్కగా ఎండలో పెట్టేసుకోండి. ఎండ లేదనుకోండి ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. నేనైతే ఫ్యాన్ కింద ఆరపెట్టేస్తున్నానండి. నైట్కి అడిగేసి ఫ్యాన్ కింద ఆరపోసేసామంటే మార్నింగ్ అంతా చక్కగా ఎండిపోతాయి. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పెసల్ని ప్యాన్లో వేసేసుకుని 1-2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. 1-2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం వేడెక్కేంత వరకు. అదే మీరు ఎండలో పెట్టుకుంటే అసలు వేయించాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఆరిపోసాం కాబట్టి ఎక్కడైనా లైట్గా తేమ ఉంటుందేమో అని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే అన్ని పెసలు కూడా వేయించేసుకుని ప్లేట్లో పోసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మరీ ఎక్కువసేపు వేయించుకోవద్దు. ఈ పెసలు మనం చేత్తో తాకితే కొంచెం వేడిగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారేలోపు మనం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 10 గ్రాముల ఎండు అల్లం, సొంటి అంటారు కదా, ఒక 10 గ్రాములు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 3/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 3 లేదా 4 ఎండుమిర్చి తుంపి వేసేసుకుని వీటిని కూడా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. 1-2 నిమిషాల పాటు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో కొంచెం కరివేపాకు, నేనైతే 3/4 కప్పు వరకు కరివేపాకు వేసుకున్నాను. ముందే కడిగి తడేమి లేకుండా ఆరపెట్టేసుకుని వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఇందాక మనం మిరియాలు వేయించి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. ఇందులో నుండి ఈ అల్లం ముక్కలు, వేయించుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ముందు దంచుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోకూడదు. కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకని ముందు కొంచెం రోట్లో దంచుకోండి. కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటుగా వేయించుకున్న దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు. వేయించుకున్న పెసలు మరీ ఎక్కువ వేసుకోవద్దు. జార్లో సగం వరకే వేసుకోండి, అప్పుడే చక్కగా నలుగుతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి. మీరు కావాలంటే ఈ పెసల్ని మిల్లుకి ఇచ్చేసి పిండి పట్టించేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే 3 సార్లుగా గ్రైండ్ చేశాను. మధ్యలో ఆపుకుంటూ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వాయిలో మసాలా వేసాం కదా, అందుకని ఈ 3 వాయిలు కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితే బాగా కలుస్తుంది. అంతేనండి, పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. గ్రైండ్ చేసిన వెంటనే ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఆరనిచ్చేసి గ్లాస్ జార్లో కానీ, ఎయిటెడ్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే బయట మనకి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు, బయట మనకి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్కి, రూమ్స్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీలు చూసుకుని ఇలాంటి తయారు చేసి పెట్టుకున్నామంటే బిజీ డేస్లో చాలా యూజ్ అవుతాయి ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ మనకి. ఇప్పుడైతే మనం పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్తో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 1 కప్పు పిండి తీసుకుని ఇందులో 1 కప్పు నీళ్లు కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి పోసారంటే ఉండకట్టేస్తుంది. కొంచెం నీళ్లు పోసి ఉండలేమి లేకుండా బాగా కలుపుకొని తర్వాత మరి కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ 1 కప్పు పిండికి మనకి 5-6 దోశలు అవుతాయండి. దానికి తగ్గట్టుగా మీరు పిండి తీసుకోండి. ఈ విధంగా ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి కనీసం 1 అరగంట పాటైనా పిండిని నాననివ్వాలి. పిండి నానితే మనకి దోశలు బాగా వస్తాయి. ఇంకా మీరు కావాలంటే 1 గంట లేదా 2 గంటల ముందే కలిపి పెట్టేసుకోవచ్చు. కనీసం అరగంట పాటైనా ఈ పిండి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి పలుచగా చేసుకోండి. ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. పిండి అయితే కొంచెం పలుచగానే ఉండాలి, మరి గట్టిగా కలపొద్దు. మనకి గరిట జారుడుగా ఉండాలి. మరి గట్టిగా ఉందనుకోండి పిండి, దోశలు గట్టిగా వచ్చేస్తాయి. పిండి కొంచెం పలుచగా కలుపుకోవాలి. పెసరట్టు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెసరట్టు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 చుక్కలు నూనె వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. టిష్యూతో కానీ క్లాత్తో కానీ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి.
ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక గరిటెడు పిండిని వేసేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పచ్చదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత పైనుంచి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకుని ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఈ దోశ ప్యాన్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనిచ్చేసి తిప్పేసుకోండి. ఇలా రెండు వైపులా బాగా కాలనిచ్చేసి తీసేసుకోండి. చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో కదా. మీరు ఈ విధంగా ప్లెయిన్ పెసరట్టు వేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇంకా కావాలంటే క్యారెట్, తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు వేసింది అయితే రెండో వైపు తిప్పుకుని ఇలా మధ్యలోకి క్లోజ్ చేసి కొంచెం సేపు కాలనిచ్చామంటే చక్కగా దోశ బాగా కాలుతుంది. రెండు వైపులా కూడా కొంచెం సేపు కాలనివ్వండి, ఇంకా మనకి దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. ఆనియన్స్ కూడా లైట్గా మగ్గుతాయి. ఇలా రెండు వైపులా కొంచెం సేపు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. మీరు ఈ విధంగా ప్లెయిన్ పెసరట్ అయినా వేసుకోవచ్చు, ఆనియన్ పెసరట్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్తో పెసరట్ ఎలా వేసుకోవాలో. ఇప్పుడైతే మనం ఉప్మా ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన అడుగు మందం గల కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ, 2 కప్పులు వేసుకొని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 7-8 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేనైతే సుమారుగా 2 కప్పులు అంటే 400 గ్రాములు 400 గ్రామ్స్ సూజీ తీసుకున్నాను. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి రవ్వ వేగిపోయింది కదా, ఈ విధంగా లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా వేయించేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు మీ ఇష్టం అండి, మీకు కావాల్సిన పల్లీలు వేసుకోవచ్చు. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. మీరు కావాలంటే మొత్తం జీడిపప్పు వేసుకోవచ్చు, మొత్తం పల్లీలే వేసుకోవచ్చు. ఇవి బాగా వేయించేసుకుని వీటిని నూనె రాకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నూనె రాకుండా తీసుకోండి, ఇందులో మనం మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేయించాలి కదా, నూనె రాకుండా తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో 5 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి వేసుకోండి, కొంచెం చిన్నగా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం ముక్క 2 ఇంచుల అల్లం ముక్కను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మధ్యలో కలుపుకుంటూ ఈ అల్లం పచ్చిమిర్చిలో ఎక్కడా కూడా పచ్చదనం లేకుండా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే లో మీడియంలో పెట్టేసుకోండి, మాడిపోకుండా మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం లేదు, మధ్యలో కలుపుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని మనం పల్లీలు జీడిపప్పు తీసి పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలోకి వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నూనెలో ఒక పెద్ద ఉల్లిపాయ, చూడండి ఈ మాత్రం సైజు ఉండేలాగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. మనం బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే వేయించుకుంటామో అలాగే మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. మీ దగ్గర రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయనుకోండి, అవైనా వేసి కలుపుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఉల్లిపాయలు వేయించుకొని కూడా కలుపుకోవచ్చు. అయితే ఉల్లిపాయలు ఎక్కడా కూడా తడి లేకుండా బాగా బ్రౌన్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా పచ్చదనం లేకుండా బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి ప్రీమిక్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, ఈ విధంగా బ్రౌన్గా వేయించేసుకుని నూనె రాకుండా తీసుకోవాలి. కొంచెం పక్కకు పెట్టేసుకున్నామంటే నూనె అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. ఈ ఉల్లిపాయలను కూడా మనం పల్లీలు వేసుకున్నాం కదా, అదే గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, మినపగుళ్ళైనా వేసుకోవచ్చు, మినపప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల ఆవాలు. మీరు ఇంకా జీలకర్ర వేసుకోవాలనుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉప్మాలో జీలకర్ర వేయనండి, జీలకర్ర కావాలంటే జీలకర్ర కూడా వేసేసుకుని పోపు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 5 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే కరివేపాకు 5-6 రెమ్మల కరివేపాకు ముందే కడిగి తడేమి లేకుండా ఆరపెట్టేసుకుని వేసుకోవాలి. ఇందులో వాడిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ కూడా ముందే కడిగి తడేమి లేకుండా తుడిచేసుకుని ఆరపెట్టేసుకొని అప్పుడు వేసుకోండి. కరివేపాకు చూడండి ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీలు, ఉల్లిపాయ, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పుల రవ్వకి 2 టీ స్పూన్ల సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ సాల్ట్ అంతా కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. ఈ ప్రీమిక్స్ మనం 2 కప్పులకి చేసాం కదా, 2 కప్పుల రవ్వకి చేసాం కదా, అదే మీరు 4 కప్పుల రవ్వకి చేసుకోవాలనుకుంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ చేసి వేసుకోండి. అంటే 1/2 కప్ ఆయిల్ వేసాం కదా, డబల్ చేసి వేసుకోండి. 1/2 కప్, 4 కప్పుల రవ్వ తీసుకుంటే 1/2 కప్ ఆయిల్ వేసుకోండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోండి. అలా అన్నీ కూడా డబల్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ రవ్వ అంతా కూడా ఈ పోపులో బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఉప్మా ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది. చేసిన వెంటనే ఇది వేడిగా ఉంటుంది కదా, దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఎయిటెడ్ డబ్బాలో కానీ గ్లాస్ జార్స్లో కానీ పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే బయట మనకి 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 4-5 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. చూసారు కదా ఉప్మా ప్రీమిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసేసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి నెయ్యి ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేయడం వల్ల ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉప్మా ప్రీమిక్స్ వేసుకోవాలి. మనం నీళ్లు కొలుచుకున్న కప్పుతోనే ఉప్మా ప్రీమిక్స్ వేసేసుకుని వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టేసి కంటిన్యూస్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్మాని మరి దగ్గరగా ఉడికించేది, ఇది ఆరాక ఇంకా గట్టిగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది ఆరాక కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అంతేనండి, ప్రీమిక్స్ పౌడర్తో చేసిన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం చట్నీ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు పల్లీలు, వెయిట్లో వచ్చేసి 150 గ్రాములు 150 గ్రామ్స్ పల్లీలు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు పుట్నాలు, వెయిట్లో వచ్చేసి 110 గ్రాములు పుట్నాలు వేసుకుని వీటిని 1-2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇవి వేగిన తర్వాత వీటిని పల్లీలు తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ ప్యాన్లో 1/2 టీ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ మినపప్పు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మినపప్పు సగం వరకు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే 20 ఎండుమిర్చి తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు ఎండుమిర్చి, 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ వచ్చాయి. వీటిని మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మినపప్పు కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగాయి కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని, జీలకర్ర ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో 1/4 టీ స్పూన్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 కప్పు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు అయితే ముందే కడిగి తలంతా ఆరపెట్టేసుకొని వేసుకోండి, త్వరగా వేగిపోతుంది. కరివేపాకుని బాగా క్రిస్పీగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది సగం వరకు వేగిన తర్వాత ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని విడివిడిగా చేసి వేసుకోండి. చింతపండుని కొంచెం సేపు వేయించుకున్నాం అనుకోండి, మనం గ్రైండ్ చేసినప్పుడు పొడిలో చక్కగా కలిసిపోతుంది. అలాగే కరివేపాకులో కూడా ఎక్కడ పచ్చదనం లేకుండా బాగా వేయించుకోవాలి, బాగా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి. కరివేపాకును కూడా ఎండుమిర్చి వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చట్నీకి పోపు వేసుకుందాము. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. మీకు పోపులో మినపప్పు ఎక్కువ వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మినపప్పు ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 ఎండుమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి. ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చట్నీ పౌడర్ని గ్రైండ్ చేసుకుందాము. మనం ముందు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు ఉన్నాయి కదా అవి వేసేసుకుని దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత వేయించుకున్న పల్లీలు, పుట్నాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి. అలాగే 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఫాస్ట్గా తిప్పేయద్దు, పల్లీలు ముద్ద అయిపోతాయి. అందుకని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుని మనం రెడీగా ఉంచుకున్న పోపులో వేసేసి ఈ పోపులో అంతా కూడా బాగా కలిసి చేతితో కలుపుకొని బాగా కలుస్తుంది. గ్రైండ్ చేసిన వెంటనే పొడి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో కానీ జార్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే రూమ్ టెంపరేచర్లో బయట మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, పీనట్ చట్నీ, పల్లీ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఈ విధంగా పొడిలాగా కారం పొడి, పల్లీ కారం పొడిలాగా అయినా తినేయచ్చు, లేదంటే కావాల్సినంత పొడిని గిన్నెలో వేసేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చట్నీలాగా కూడా కలిపేసుకోవచ్చు. చూసారు కదా 3 రకాల ప్రీమిక్స్ రెసిపీస్ని. బిజీ డేస్లో ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.